ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నిజంగా దేవుని యందు ఎంతమంది ఆనందించగలిగేటువంటి స్థితిలో ఉంటారు? దేవుని యందు మనం ఆనందించాలంటే మన బలహీనతల యందు మనం అతిశయించడం మానివేయాలి. చిన్న బలహీనతే మన యొక్క సంతోషాన్ని అంతటినీ తీసివేస్తుందని, దుష్టుడు పని చేయడానికి అది ఆధారంగా ఉంటుందని మనం గ్రహించుకోగలగాలి. ప్రతి ఒక్కరికి తెలుసు దేవుడి యందు ఆనందం ఉందని, ఆయన యందు ఆనందించడం వల్ల మాత్రమే బలం పొందుతామని చాలామంది తెలుసుకున్నారు. కానీ ఎక్కువ మంది తమ బలహీనతలను ప్రేమించడం వల్ల దేవుని యందు సంపూర్ణంగా ఆనందించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ చిన్న బలహీనతను బట్టే దుష్టుడు వారి జీవితంలో చొరబడి వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. సంతోషించడం అంటే వాక్యంలోనూ ప్రార్థనలోనూ సహవాసంలోనూ ఎల్లప్పుడూ సంతోషిస్తూనే ఉండాలా అని చాలామంది ప్రశ్నలు వేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. జీవితంలో కొన్ని సంతోషాలు ఉంటాయని బలహీనతలనే సంతోషాలుగా ఎంచుకొని ఆ బలహీనతల్లోనే చిక్కుకుపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. కనుక ప్రభు అయితే చెప్తూ ఉన్నారు, ఎప్పుడైతే ఆయన యందు మనం సంతోషిస్తూ ఉంటామో ఆత్మీయంగా లోతుగా ఎదిగేటువంటి స్థితిలోనికి మనం వెళ్తాం. ఇంకా ఆయన గురించి, ఆయన లేఖనాలను ప్రకటించడానికి, ఆయన మహిమ కొరకు జీవించడానికి తమ జీవితాలను స్థిరపరచుకుంటారు. కనుక ఈ దినాన గ్రహించాలి, నిజమైనటువంటి సంతోషం ఎక్కడుందో అది నూతనమైనటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడే వారు తెలుసుకోగలుగుతారు. కనుక ఈ దినాన అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు వారందరూ కూడా ఎంతో సంతోషం దేవుళ్ళలో ఉందని తెలుసుకొని కూడా కొన్ని బలహీనతలు యందు తమ మనసు ఉంచడం వల్ల జయ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. కనుక ఈ దినాన్ని మనం గుర్తించాలి నిజమైనటువంటి సంతోషం ఎక్కడుందని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువ పైన అతడు వేలాడను అని ఉంది. తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏమై ఉంది? దేవుని యందు ఆనందించుట అనేది అది గొప్ప భాగ్యము. అది కొంతమంది మాత్రమే అది పొందుకోగలుగుతారు, దానిలో జీవించగలుగుతూ ఉంటారు. సామెతలు 28:1 ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. మనం ఈ దినాన్ని ధైర్యంగా ఉండాలంటే మన బలహీనతలు మనం విడిచిపెట్టుకోగలగాలి. చిన్న బలహీనత అనేక రకాలైనటువంటి బంధకములోనికి తీసుకొని వెళ్తుందని స్పష్టమైనటువంటి గ్రహింపు ఈ దినాన మనం తెలుసుకోగలగాలి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో, ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి, ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలం దేనిలోనున్నదో మేము ఎలాగూ అతని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణెములను నీకు ఇచ్చిదమని చెప్పిరి. సంసోని యొక్క బలహీనత అంతా దెలీలా బలమంతా డబ్బులోనుంది. కాబట్టి దెలీలాని మహాబలం దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు తెలుపమని, దయచేసి తెలుపమని సంసోను తనెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడిని ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతునని ఆమెతో అన్నాను. అతడు అనేకమైన వాటిని జయించాడు, అనేకమైన వాటిని బలవంతుడిగా ఉన్నాడు. శత్రువులు అయితే అతను చూసి గజగజ వణుకుపోతూ ఉండేవారు. ఇప్పుడు వారు దెలీలా అతని బలహీనతను తెలుసుకొని ఆమె ద్వారానే అతని ఆత్మీయ బలం అంతటిని తీసివేయాలని వారు కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈ దినాన్ని నువ్వు దేనిని ప్రేమిస్తూ ఉన్నావు? ఈరోజు నీ యొక్క బలహీనత ఏంటి? ఆహారాన్ని బట్టి నువ్వు బలహీన పడిపోతూ ఉన్నావా? లేకపోతే అనేక రకాలైనటువంటి లోక సంబంధమైన సంతోషాలను బట్టి వాటిలో నువ్వు మునిగిపోతూ ఉన్నావా? ఏదైనా అది ఏ బలహీనత అయినా కావచ్చు, అది దేవుడి నుంచి వేరు చేసేటువంటి చేదైనటువంటి వేరు నీలో పుట్టించకుండా ఉండేలాగా నీ ఆత్మీయ జీవితం పట్ల నువ్వు శ్రద్ధ కలిగినటువంటి వాడివై ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే అలాగా వాటిని విడిచిపెట్టుకోవాలని ఆలోచన చేస్తావో దుష్టుడి నీ వద్ద నుంచి నువ్వేమీ తరమకుండానే వాడు పారిపోతూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద
7 జడ్లను క్షారం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలం తొలగిపోయాను. ఈరోజు నీ బలాన్ని నువ్వెందుకు తొలగించుకుంటూ ఉన్నావు? నీ బలహీనతలు నువ్వెందుకు ప్రేమిస్తూ ఉన్నావు? కేవలం నీ చిన్న చిన్న బలహీనత, అది చిన్నదైనప్పటికీ కూడా ఆ చిన్న బలహీనత వల్లే నువ్వు ఆత్మీయంగా జయ జీవితాన్ని పొందలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు ప్రభునందు నువ్వు ఆనందించాలంటే నీ బలహీనతలు అసహించుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ప్రభు కన్నా అవి ఏవి కూడా ఘనమైనవి కావని నువ్వు తెలుసుకోగలగాలి. ప్రభా, ఇదిగో తండ్రి, నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా చిన్న బలహీనతలు ప్రభా నాయన పెద్ద ఆపదలను తీసుకొని వస్తాయని మేము ఎరిగి వాటిని అసహించుకొని విడిచిపెట్టడానికి ప్రతి ఒక్కరూ నాయన సిద్ధపడడానికి కృప దయచేయండి తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధిని వారిని వెంబడిస్తుండగా ప్రభా నాయన తమ బలహీనతలను గుర్తించి నాయన వాటిని బట్టి తమను తాము ప్రభా నాయన కప్పిపుచ్చుకోకుండా తండ్రి యథార్థమైన హృదయంతో తండ్రి ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం దయచేసి బలవంతులుగా ఉంచమని, సింహం వలె ధైర్యంగా ఉన్నట్లుగా కృప దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.